ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతుల పనినన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగుదును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమీయూ తక్కువ కాదు. కాబట్టి కుటుంబ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ కూడా బాధపడేది లేదా ఆలోచించేది ఏంటంటే సంపాదన మీద. ఈ సంపాదన మీద బాగా ఆలోచించే దాన్ని ఆవేదన ఎక్కువయ్యే ఆ టెన్షన్‌లో మనం ఏం చేస్తున్నామో కూడా తెలవకుండగా ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, దూషించుకుంటూ, హేళన చేసుకుంటూ మరి జీవితాన్ని గడిపేస్తున్నాం. అసమాధానమైన జీవితాలు, కుటుంబాలు ఎన్నెన్నో ఈ లోకంలో కనపడుతున్నాయి ఇప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆలోచన ప్రాముఖ్యంగా హైదరాబాదు పట్టణానికి ఎందుకొస్తారండి? సంపాదించడానికే వస్తాం. ఏదో ఒక పని చేసుకోవడానికే వస్తాం. డబ్బులు కూడగట్టుకోవడానికే వస్తాం. ఏ పని అవసరం లేదు అనుకుంటే ఊళ్ళోనే ఉంటాం మనం. మనకి డబ్బు గనక అవసరం లేదనుకుంటే, మన సంపాదన అవసరం లేదనుకుంటే, మనకు మంచి పనులున్నాయి అనుకుంటే, మంచి ఉద్యోగాలు ఊర్లో ఉన్నాయి అనుకుంటే, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఊర్లోనే ఉంటారు. ఇక్కడ సొంత ఊరు ఎవరిది లేదు. ఇక్కడ పుట్టిన గాజు రామారావు పుట్టినోళ్ళు ఎవరున్నారా? ఎవరు లేరు. నేను గూడా అందుకే వచ్చా. ఇక్కడికెందుకొచ్చాం? పొట్ట కూటి కోసం కోటి తిప్పలు. దానికోసమే. కాబట్టి ఇప్పుడు మీకంతా ఏంటి టెన్షను? ధనము కోసం టెన్షను. సంపాదన కోసం టెన్షను. ఇదిగో ఒక జీతం సరిపోవట్లేదని టెన్షను. అందుకే ఆ యొక్క ఆ యొక్క ప్రభావం నీ కుటుంబ వ్యవస్థ మీద పడుతుంది. నువ్వేమని ఆలోచించాలంటే, నువ్వేమని మైండ్‌లో విశ్వాసం కలిగి ఉండాలంటే, ఇదిగో 40 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో పోషించాడు గదా! దేవుడు నన్ను పోషించలేడా? నా కుటుంబాన్ని పోషించలేడా? నా బిడ్డలను చదివించలేడా? ఎందుకు నేను వర్రీ అవుతున్నాను? ఎందుకు నేను టెన్షన్ పడుతున్నానని నువ్వు ఆదరణ పొందుండాలి. అలా అని చెప్పి ఏ పని చేయకుండగా చక్కగా ఫ్యాన్‌ల కింద పడుకుంటావంటే కుదరదు. నీ పని నువ్వు చేసుకోవాలి. నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు దీవిస్తాడు. ఏ చెట్టుకి వేసే గాలి ఆ చెట్టుకేస్తదండి. అంతేనా? ఇప్పుడు ఎంత ధనముంటే అంత స్కూల్‌లో చదివిస్తారు. నీ దగ్గర ఏ డబ్బు లేదనుకోండి, నీ సంపాదన 10,000 అనుకోండి, నీకు సంవత్సరానికి రూ. 10,000 కట్టే స్కూల్‌లోనే చదివిస్తావు. నీ సంపాదన సంవత్సరానికి లక్షల్లో ఉందనుకోండి, నీకు లక్షలు కట్టే స్కూల్‌లో చదివిస్తావు. దేన్ని బట్టి ఎలా ఉంటదో అలా ఉంటది. చివరికి చదివేది ఇద్దరికీ సర్టిఫికేట్ ఒకటైనా కమ్యూనికేషన్ తేడా రావచ్చు, లేదంటే చదువు తేడా ఉండొచ్చు. ఆఫ్‌కోర్స్ ఏదైనా ఉండొచ్చు. నేను గవర్నమెంట్ స్కూలే, తెలుగు మీడియమే. కానీ దేవుడు నన్ను రాను రానుగా మరి దేవుడు ఆశీర్వదించడం, దేవుని జ్ఞానంతో ముందుకు వెళ్ళటం వల్ల దేవుడు బహుగా దీవించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకున్న ఆవేదన తగ్గిస్తే, నీకున్న ఆశ తగ్గిస్తే, నీకున్న తపన తగ్గిస్తే కుటుంబంలో సగం గొడవలు తగ్గుతాయి. కుటుంబ వ్యవస్థలో తగ్గుద్ది. స్త్రీలకైనా ఈరోజు సంపాదన మీద ఆవేదన, ఆవేశం వల్ల కుటుంబ వ్యవస్థలో చిన్నాభిన్నం అయిపోతుంది. దాని ఎఫెక్ట్ పిల్లల మీద పడుతుంది. భవిష్యత్తుల మీద పడుతుంది. కుటుంబంలో సమాధానాలు లేకుండా ఉంటున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భవిష్యత్తు గురించి నువ్వు వర్రీ అవ్వద్దు. నీ సంపాదన గురించి నువ్వు వర్రీ అవ్వద్దు. నీకు రాబడి గురించి నువ్వు బాధపడొద్దు. దేవుడు నిన్ను పోషిస్తాడు. ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు, కూయవు. వాటిని పోషించిన దేవుడు నిన్ను పోషించలేడా? చెప్పండి. వాటిని పోషించిన దేవుడు మిమ్మల్ని పోషించలేడండి? ఖచ్చితంగా పోషిస్తాడు. కాకపోతే మనలో ఏముండాలంట? ఆ! ఆ యొక్క విధమైన విశ్వాసము, ధైర్యం మనలో ఉంటే దేవుడు అట్లన్నిటి నుంచి కూడా మనల్ని తప్పిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మనం భార్య ఉద్యోగం చేయలేదనో, భర్త సంపాదన సరిపోవట్లేదనో, మొదటి కారణంగా మీరు కుటుంబాల్లో చిచ్చులు పెట్టుకోవద్దు.